అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు తిరుమల శ్రీగారు రచించిన సర్వెంట్ అయిన నమః అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 29 జనవరి 2010న స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళ్తే, పాపకి పాలు పట్టిస్తున్నది కాస్త డోర్ బెల్ మోగడంతో ఇంటి నుంచి సంధించి వదిలిన బాణంలా దూసుకువెళ్ళి తలుపు తెరిచింది మంజుల. గుమ్మంలో ఓ 20 ఏళ్ల అమ్మాయి. బాబ్డ్ హెయిరు, పేడెడ్ జీన్సు, సన్ గ్లాసెస్, ఓ చేతిలో సెల్లు, ఇంకో చేతిలో హ్యాండ్ బ్యాగు. గుడ్ లుకింగ్ గర్ల్. అది తాను ఎదురు చూస్తున్న శాల్తీ కాదని నిరాశ చెందిన మంజుల కౌన్ చాహే అని అడిగింది. ఏ మంజుల మేడం కా గర్ హైనా? అవునన్నట్టు తలూపింది మంజుల. నమస్తే మేడం, ముజే వందనా మేడం బేజా. మీ ఇంట్లో పని మనిషి కావాలని చెప్పిండ్రు. తెలుగులో తెలంగాణ యాస కలిపి మాట్లాడుతున్న ఆమె వంక ఆశ్చర్యంగా ఎగాదిగా చూసింది మంజుల. నువ్వు సర్వెంట్ పిల్లవా? అవు, నా ఏసం చూసి భయపడకండ్రి. నా పేరు ఝాన్సీ, ఇది నా ఫ్యాన్సీ. వయ్యారాలు పోయింది ఆ పిల్ల. మంజుల భర్తకు హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ కావడంతో 3 నెలల క్రితం ఢిల్లీ వచ్చారు. మంజుల కూడా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. భర్తతో పాటే తాను ఢిల్లీ బ్రాంచ్కి బదిలీ చేయించుకుంది. పాపను క్రష్లో వదిలిపెట్టడానికి మనస్కరించక ఇంట్లో పనులకు, పాపను చూసుకోవడానికి మనిషి కోసం వచ్చినప్పటి నుంచి వెతుకుతూనే ఉంది. ఢిల్లీ మహానగరంలో పని మనుషులు దొరకడం దాదాపు అసంభవం. ఏదో సాకుతో 3 నెలలు ఆఫీసుకి సెలవు తీసుకుంది మంజుల. మరో 10 రోజులతో సెలవు పూర్తి కాబోతోంది. ఫ్రెండ్ వందన ఫోన్ చేసి పని మనిషి దొరికిందని, తెలుగు పిల్లేనని, నమ్మకమైందని పంపిస్తున్నానని చెప్పింది. మంజుల ఆనందానికి మేరలేకపోయింది. ఉదయం నుంచి ఆమె కోసం ఎదురు చూస్తోంది. ఝాన్సీ వాలకం చూస్తే పని చేస్తుందా అన్న సందేహం కలిగింది మంజులకు. ఆమె మదిలోని శంకను గ్రహించినట్లే, నా ఏసం చూసి మీరేం గుబులు కాకుండ్రి, పని మంచిగా చేస్తా, జర చూస్తే మీకే ఎర్కైతుంది అంది. జీతం ఎంత ఇవ్వమంటావు అడిగింది మంజుల. నెలకు 5,000, సండే చుట్టి, గెస్టులు వస్తే ఎక్స్ట్రా మళ్ళా. 5,000? నోరు వెళ్ళబెట్టింది మంజుల. వేరే పోరీలైతే అంట్లు తోమేందుకే 5,000 డిమాండ్ చేస్తారు. మీ ఇంటి పని సంటి పాపను చూసుకోవాలి కదే మళ్ళా. వందనా మేడం సిఫార్సు. మీ ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనరు, వాషింగ్ మిషన్లు ఉన్నాయంట కదా తెలుగోళ్ళు మళ్ళా. అందుకే తక్కువ పైసలు అడిగిన. తన వెనక నిల్చుని ఆసక్తిగా తిలకిస్తున్న భర్త ముఖంలోకి చూసింది మంజుల. భుజాలు ఎగరవేశాడతను. ఫ్లడ్ లైట్స్తో వెతికినా పని మనిషి అనేది కంటికి ఆనని ఆ మహానగరంలో జీతం కోసం బేరసారాలాడితే తలుపు తట్టిన పనిదేవత అలిగి తొలగిపోయే ప్రమాదం ఉంది. మంజుల ముఖమంతా నవ్వు పులుముకుంది. ఒక్క నిమిషం అంటూ క్షణంలో సగంలో అక్కడి నుంచి మాయమై మరు క్షణంలో హారతి పళ్ళెంతో ప్రత్యక్షమైంది. కుతూహలంతో కళ్ళు విప్పార్చుకుని చూస్తున్న ఆ పిల్లకు హారతిచ్చి బొట్టు పెట్టింది. జాగ్రత్తగా కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అంది. ఒక్క కాలేందక్క, 2 కాళ్ళు ఒక్క పాలే లోపలెడతా అంటూ కోతిలా కుప్పిగంతులేసింది. ఝాన్సీ చొరవగా ఇల్లంతా కలయిదిరిగి చూసి అనంతరం బాత్రూంలో చొరబడి తొడుక్కున్న డ్రెస్ విప్పేసి కూడా తెచ్చుకున్న చుడీదార్లోకి మారిపోయింది. ఇంకా చూస్తావేందక్కో, వాక్యూమ్ క్లీనర్ ఇలా పడేసినావంటే జర పని షరూ చేసేయను అంది డ్యూటీ ఎక్కుతూ హుషారుగా. పనిపిల్ల దొరకడంతో తెగ సంబరపడిపోయింది మంజుల. ఝాన్సీ కూడా కలుపుగోలు పిల్లలాగే ఉంది. ఆ పిల్ల తల్లి ఎవరో మార్వాడి సేట్ ఇంట్లో పనిచేస్తుంటే తండ్రి ఓ చిన్న హోటల్లో పనిచేస్తున్నాడట. పనంతా పూర్తి కాగానే తిరిగి తన ఫ్యాన్సీ జీన్స్లోకి మారిపోయింది ఝాన్సీ. అక్క బస్ ఛార్జీలు ఇయ్యి అంది. మంజుల అర్థం కానట్టు చూస్తే, గిట్ల నేను దినము పనిలోకి రావాలంటే ఛార్జీలు అవుతాయి కాదే. సిటీ బస్ కోసం కూర్చుంటే వేళకి ఇక్కడికి రాలే, అందుకే మినీ బస్సులో వస్తా అంటూ విషయం వివరించింది.
అంత జీతము ఇచ్చి మళ్ళీ బస్ ఛార్జీ కూడానా అని మంజుల విస్తుపోతే, జీతం నేను పనిచేయడానికి ఆనే జానేకో పైసలెవరిస్తారు మళ్ళా అంది. చేసేది లేక 500 చేతిలో పెట్టింది మంజుల. మర్నాటి ఉదయం పనిలోకి వచ్చిన ఝాన్సీకి కాఫీ ఇవ్వబోతే, నేను కాఫీ తాగా, బూస్ట్ తాగుతా అంది. మేం కాఫీయే తాగుతాం, బూస్ట్ లేదు అన్న మంజులతో, కింద అంగడికి పోయి బూస్ట్ కొనుక్కొస్తా, పైసలు ఇయ్యరి అంది ఝాన్సీ డిమాండ్గా. దాని వంక గోష్ఠును చూసినట్టు చూసి, కావలిస్తే కాఫీ తాగు, లేకుంటే మానేయ్ అంది మంజుల విసుగ్గా. ఏందక్కో, పని మనిషి కదా అని ఏదిస్తే అది తాగుతాదనుకుంటువేమి? టీవీలో చూడలే మళ్ళా, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పుతుండలే. బూస్ట్ తాగితే కదా నాకు శక్తి పెరిగేది, మంచిగా నీ ఇంట్లో పని చేయగలుగుతా మళ్ళా అంటూ వాదించి, మాటలతో వేధించి మంజుల దగ్గర డబ్బు తీసుకువెళ్ళి బూస్ట్ తాగుతూ, అక్కో చెప్పలేదంటావు మళ్ళా, బ్రేక్ఫాస్ట్లో రోజు మంచిగా ఉండాలే ఐటమ్ము, మధ్యాహ్నం భోజనంలో కూడా కూరలు మంచిగుండాలే అంది ఝాన్సీ. మంజులకు ఒళ్ళు మండిపోయింది. దాని వ్యవహారం చూస్తే పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది. జీతమే ఎక్కువ అనుకుంటే దాని డిమాండ్లతో కలిపి తడిచి మోపిడయ్యేటట్లుంది. కానీ ఎంత కష్టం మీద అది దొరికిందో జ్ఞప్తికి రావడంతో కోపం కంట్రోల్ చేసుకుంది. శ్యామ్మే చాయ్ బిస్కెట్ చాలు అంది ఝాన్సీ. సరి త్వరగా పని మొదలుపెట్టు అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది మంజుల. ఝాన్సీ వచ్చిన వారం రోజులకే మంజుల డ్యూటీలో చేరిపోయింది. ఉదయం 7 గంటలకే పనిలోకి వచ్చేది ఝాన్సీ. రొటీన్ వర్క్తో పాటు చెప్పిన పనులన్నీ చేసేది. మంజుల ఆమె భర్త 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం మంజుల తిరిగి వచ్చేంత వరకు బేబీ సిట్టింగ్ చేసేది. మంజుల వండిపెట్టి వెళ్ళినది మధ్యాహ్నం భోంచేసేది. సాయంత్రం మంజుల వచ్చాక బిస్కెట్స్ తిని చాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోయేది. ఝాన్సీ పనిలో చేరి నెల అయింది. పిల్ల మంచిదే, పనితనం అంతంత మాత్రమే అయినా చంటిదాన్ని బాగానే చూసుకుంటోంది. పాప కూడా ఆ పిల్లకు చేరికైపోయింది. అంతవరకు పర్వాలేదనిపించింది మంజులకు. కానీ అది చేసే అన్రీజనబుల్ డిమాండ్సే ఇబ్బంది పెడుతున్నాయి. పనిలో చేరిన 10 రోజులకే, అక్కో నా సెల్లో బ్యాలెన్స్ లేకుండే, పైసలేయించాలే అంది. నీ సెల్కి నేను ఎందుకు పైసలు ఇవ్వాలి? రోజంతా నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో సెల్లో కబుర్లు చెప్పుకుంటూ ఆ ఖర్చు నా నెత్తిన రుద్దుతావా అంది మంజుల. అదేంటక్క గట్లంటావు? నేను మీ ఇంట్లో పనికి వస్తున్నానంటే మా మమ్మీ డాడీ ఎంత పరేశాన్ కావాలే, అందుకే కదా గంటకి నన్ను సెల్లో పలకరిస్తారు. అంతేకాదు మళ్ళా నీకెప్పుడైనా ఆదివారంలో గెస్టులు వస్తే నాకు ఫోన్ చేసి పిలవద్దే అంటూ మాటలతో బురిడీ కొట్టించి రీఛార్జ్ కూపన్కి 500 గుంజింది. ఇంకో రోజున, అక్కో జోధా అక్బర్ సినిమా రిలీజ్ అయినదంట, ఐశ్వర్యరాయ్ ఫ్యాన్ని నేను, సండే ఆ సినిమాకెళ్తా, ఓ 100 రూపాయలు ఇవ్వు మళ్ళా అంది. నీ సినిమా టికెట్టు నా అకౌంటేనా అడిగింది. అవు మళ్ళా, సినిమా చూసి నేను హుషారుగుంటే పని మంచిగా చేసి పెట్టేది నీకే కదా అన్న ఆ పిల్ల లాజిక్కి డంగైపోయి నవ్వాలో ఏడవాలో తెలియక మారు మాట్లాడకుండా డబ్బులు దాని చేతిలో పెట్టింది. గ్రామంలో పనులు పూర్తి కాగానే కొడుకు దగ్గరకు వచ్చింది మంజుల అత్తగారు సుబ్బాయమ్మ. అప్పటినుంచి ఆరంభమయ్యాయి మంజుల తిప్పలు. 60వ పడిలో ఉన్న సుబ్బాయమ్మకు వయసుకు తగ్గ చాదస్తం ఎక్కువే, నోరు పెద్దదే. జీన్స్ ప్యాంటు టీషర్ట్లలో పనికి వచ్చే ఝాన్సీ తొలిచూపులోనే ఆవిడకు నచ్చలేదు. అదేం వేషం, అదేం పోకడా, పని మనిషికి సెల్ ఫోన్ ఎందుకు, ఈ షోకిల్లా వేషాలేమిటి అంటూ ఝాన్సీని జాడించేసింది. సుబ్బాయమ్మ పద్ధతి ఝాన్సీకి నచ్చలేదు. గట్లంటవేంది మా అమ్మ, పని మనిషి మనిషిగాదే, వయసు సర్దాలు ఉండవే మళ్ళా అంటూ నిలదీసింది. ఆ పిల్ల జీతం 5,000అనేసరికి దాని మీద కోపం పెరిగిపోయింది సుబ్బాయమ్మకు. తమ ఊళ్ళో ఆ మొత్తంతో ఓ కుటుంబం గడిచిపోతుంది అంటూ అంత జీతం ఇస్తున్నందుకు కోడలికి క్లాస్ పీకింది.
రెట్టింపు ఇస్తానన్నా ఢిల్లీలో పని మనుషులు దొరకడం కష్టం అత్తయ్య. అదృష్టం కొద్దీ ఈ పిల్లైనా దొరికింది. పైగా తెలుగు పిల్ల, పాపను బాగా చూసుకుంటోంది అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది మంజుల. అయినా ఆవిడ కన్విన్స్ అవ్వలేదు. గోవుల్లేని చోట గొడ్డు గోవు శ్రీ మహాలక్ష్మి అంటే ఇదే మరి. దాన్ని మరీ అంతగా నెత్తికెక్కించుకోవడం ఏం బాగోలేదు అంటూ మందలించింది. ఝాన్సీకి పొద్దుటే బూస్ట్ కలిపి ఇవ్వడం చూసి గుండెలు బాదుకుంది ఆవిడ. అంట్లు తోమేదానికి ఆ రాచమర్యాదలేమిటే అంటూ ఇంకా జీతం కాక ఆ పిల్లకు ఏమేమి ఒత్తుతున్నారో అడిగి తెలుసుకున్నాక ఝాన్సీ మీద పగ పెరిగిపోయింది. ఝాన్సీ చేసే ప్రతి పనిలోనూ వంకలు చూడడమే పనిగా పెట్టుకుంది. గిన్నెలు మెరిసేలా తోమినా ఏ పక్కో ఏదో మరక ఉందంటూ మళ్ళీ సింక్లో పడేసేది. మళ్ళీ తోమమని చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయించేది. వయసు ఉడిగిన సుబ్బాయమ్మే అంత వేడిగా వాడిగా ఉంటే ఉడుకు రక్తం ఉరకలు వేసే ఝాన్సీ ఊరుకోగలదా? గిట్ల చెయ్యడమే సేతనవ్వు నాకు, చేసిన పనే చేయమంటే నే చెయ్యా అంటూ ఎదురు తిరిగేది. ఓ రోజున మంజుల భర్త ప్రసాద్ అండర్వేర్తో ఎక్సర్సైజ్ చేస్తుంటే కుతూహలంతో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది ఝాన్సీ. ఆ దృశ్యం సుబ్బాయమ్మ కంట పడనే పడింది. అంతే, పెద్ద రభసే చేసిందావిడ. మగాడు బట్టలు లేకుండా బస్కీలు తీస్తుంటే అలా బరితెగించి చూస్తావేమే షోకులాడి అంటూ. ఝాన్సీ అవాక్కయింది. తేరుకొని, సార్ బస్కీలు తీస్తుంటే తమాషగుండెలే, చూస్తే తప్పేంటి, అంత పాలికే నా మీద నోరు చేసుకోవాలే అంది ముఖం ముడుచుకుని. అంతటితో ఆగకుండా, పొద్దుగాల నుండి పొద్దుగూకేదాకా పని చేసి బోర్ కొడుతుండే నాకు, పైసలు ఖర్చు లేని ఎంటర్టైన్మెంట్ కూడా నాకు వద్దంటే ఎట్లా మళ్ళా అంటూ దబాయించింది. అత్తగారికి సర్ది చెప్పి ఝాన్సీని చిన్నగా మందలించి సిచ్యుయేషన్ని డిఫ్యూజ్ చేసింది మంజుల. చాటుగా మొగుడిని మందలించింది కూడాను. వయసులో ఉన్న పిల్ల ముందు అలా బట్టలు విప్పుకుని బస్కీలు తీయడమేంటండి అంటూ. ఉరిమి మంగళం పైన పడ్డట్టు మధ్య నన్ను అంటావేంటోయ్, ఇది నా డైలీ రొటీనేగా అన్నాడు అతను బిత్తరపోతూ. పని పూర్తి కాగానే మళ్ళీ తన డ్రెస్లోకి మారిపోయేది ఝాన్సీ. మంజుల రూమ్లోని హెయిర్ ఆయిల్ రాసుకుని, క్రీమ్ రాసుకుని, పౌడర్ అద్దుకుని నీట్గా తయారయ్యేది. వయసులో ఉన్న పిల్లగదా అని మంజులు పట్టించుకునేది కాదు. కానీ సుబ్బాయమ్మకు ఒళ్ళు మండేది. పని మనిషి అంతలా తయారవడమేమిటి అంటూ తిట్టేది. నేను పని మనిషినే కానీ పనికి మాలిన మనిషిని కాదు కదా మళ్ళా. ఇంటర్ 2 సార్లు పాస్ అయినా. ఏందనుకున్నావో, షోకులు పోరీలు చేయకపోతే పూడీలు చేస్తారా అంటూ హాట్గా కౌంటర్ ఇచ్చింది ఝాన్సీ. ఒకే క్లాసు 2 సార్లు పాస్ అవ్వడమేంటో బడాయి కాకపోతేను అని ఆవిడంటే, ఇంటర్ ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు అనిలే, మళ్ళా ఆ 2 పాస్ అవ్వలే అంటూ క్లారిఫై చేసింది ఝాన్సీ. ఆవిడ మూతి తిప్పుకుంది. ఆ రోజు ఝాన్సీ చేత ఇల్లంతా కడిగిస్తోంది సుబ్బాయమ్మ. ఆ నీళ్ళల్లో కాలు వేసి దబ్బున జారిపడింది. అసలే భారీ కాయం, కింద పడడంతో నడుం పట్టేసింది. ఝాన్సీ పక్కుమని నవ్వి అంతలోనే 2 చేతులతోనూ నోరు నొక్కేసుకుంది. ఆవిడ చూపులకు జడిసి. సుబ్బాయమ్మకు నడుం నొప్పి కంటే దాని నవ్వే ఎక్కువగా బాధించింది. చేతావాత కాకుండా ఇల్లు కడిగి నన్ను పడేసింది కాక పైగా నవ్వుతావటే, నిన్ను ఇంటికి పంపకపోతే నా పేరు సుబ్బాయమ్మే కాదు అంటూ శాపనార్థాలు పెడుతూ శబ్దం చేసింది. సాయంత్రం కోడలు వచ్చాక పెద్ద రభసే చేసింది సుబ్బాయమ్మ. ఈ ఇంట్లో నేనో ఆ టక్కులాడో ఇద్దరిలో ఎవరో ఒకరమే ఉండాలి అంటూ భీష్మించు కూర్చుంది. మంజుల ఎంత నచ్చజెప్పిపోయినా వినిపించుకోలేదు. పనిపిల్లను పంపించి వేసేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని మంకుపట్టుబట్టింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ఝాన్సీ, మొసలిపోరు ఉన్న చోట మనసుకు నెమ్మదుండదని మా మమ్మీ ముందుగానే చెప్పే, ఈ మామ ఉండే కాడ నేను పని చెయ్యా అంటూ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్లా వాకౌట్ చేస్తుంటే తల పట్టుకుంది మంజుల. అది పోయిందని బెంగపడకే, నేను వెళ్లే లోపల దీనికన్నా మంచిదాన్ని తక్కువ జీతానికే చూసి పెట్టే పూచి నాది
అంటూ హామీ ఇచ్చింది సుబ్బాయమ్మ. మర్నాటి సాయంత్రం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్లో కిటికీ దగ్గర కూర్చుని ఉంది సుబ్బాయమ్మ గంటుపడ్డ ముఖంతో. బయట ప్లాట్ఫామ్ మీద కొడుకు కోడలును. సారీ అమ్మా, ఈ మహానగరంలో పని మనిషి దొరకడం ఎంత కష్టమో మాకు తెలుసు. 2 నెలలు ఉండి వెళ్ళిపోతావు నువ్వు. పాపను చూసేవాళ్ళు లేక ఆ తర్వాత మేము పడే పాట్లు మాకే ఎరుక. పైగా నువ్వో ఆ పిల్లో ఎవరో ఒక్కరే ఉండాలి అన్నావుగా, అందుకే అని ఆగి తల్లి ముఖంలోకి చూసే ధైర్యం చాలక తల వంచుకుని నెమ్మదిగా అన్నాడు కొడుకు ప్రసాద్. కన్న తల్లి అల్లము, పనిపిల్ల బెల్లము అయిందిరా మీకు అనుకుంది ఆవిడ పళ్ళు కొరుక్కుంటూ. అత్తగారి చూపుల్ని తట్టుకునే శక్తి చాలనట్లు మంజుల దిక్కులు చూస్తుంటే రైలు కూత వేసింది బాయ్ చెప్తూ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.